రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సిరిసిల్ల డిపోలో 70 బస్సులు నిలిచిపోయాయి. బస్ డిపో ఎదురుగా ఆందోళన చేపట్టారు కార్మికులు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బస్ డిపోల దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడుపుతున్నారు అధికారులు. ఈ సమ్మెలో మాకు అవి డిమాండ్లు కావు. వాళ్ళు ఎలక్షన్ ముందు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలు మాత్రమే. మొట్టమొదటి హామీ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ పెట్టడం జరిగింది. అదొక్కటి చేస్తే ఇప్పుడు ఇవి 32 డిమాండ్లు అంటారు, అవి ఎవ్వి ఉండవు. అదొక్కటి చేస్తే మొత్తం కంప్లీట్గా పోతుంది. అదొకటే డిమాండ్ మాది, అన్నీ అందులోకే వస్తాయి. విద్యా వ్యవస్థ కానీ వాళ్ళందరి గవర్నమెంట్ అయినప్పుడు వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారు, మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. మరి మాది ఎందుకు గవర్నమెంట్ కాదు? అదొకటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకొని గవర్నమెంట్ మాకు మద్దతు ఇచ్చి మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. కమిటీ ప్రభుత్వం నుంచి కమిటీ వేసినామని చెప్పి చెప్పడం జరిగింది. మరి కమిటీ కాలయాపన కమిటీగానే మేము భావిస్తున్నాం. అది ఈ సమ్మె ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి పుట్టిన సమ్మె కాదు. గత సంవత్సర కాలం నుంచి మేము రకరకాల నిరసన తెలుపుతూ రకరకాలుగా విన్నపాలు చేస్తూ మినిస్టర్లందరినీ కూడా కలవడం జరిగింది. సీఎం గారి అపాయింట్మెంట్ అడిగితే కూడా దొరకలేదు మా రాష్ట్ర నాయకులు. మరి గత ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వ విలీన ప్రక్రియ 90-95% పూర్తయింది. గెజిట్ విడుదల కావడం జరిగింది. గవర్నర్ ఆమోదం పొందడం జరిగింది. కేవలం అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తే సరిపోతుంది. కానీ దీని యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ కమిటీ అని చెప్పేసి మళ్ళీ కాలయాపన 30 నెలలు గడిచినా మళ్ళీ కాలయాపనకు ప్రయత్నిస్తున్నారు. మరి ఇలాంటి చర్యలు మానుకొని మా రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. చర్చలకు పిలిచి కూడా వారు ఎటువంటి హామీ ఇవ్వకపోవడం వల్లనే మా ఆధినాయకత్వం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము సమ్మె చేయవలసి వస్తుంది. మీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని మాకు ఏం లేదు. మేము ప్రజల మనుషులం కాబట్టి మేము ఎంత భారమైనా, ఇప్పుడు ఉచిత పథకం బస్సును ఎంత భారమైనా కానీ మీ ఓపిక కొద్దీ మేము డ్యూటీ చేసుకుంటాం. మీకు తెలుసు మీ అందరికీ 50 మంది పట్టే బస్సులు కూడా 150, 120, 130 మంది వచ్చినా కానీ మేము ఓపిక కొద్దీ చేస్తున్నాం. మీ గమ్యస్థానాలకు క్షేమంగా మేము పంపిస్తున్నాము. కాబట్టి ప్రజలంటే మాకు అభిమానము. గవర్నమెంట్లు చేయబట్టి మేము రోడ్డు మీదకి వస్తున్నాం. గవర్నమెంట్కు మా మేనేజ్మెంట్ సహకరించడం వల్లనే మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం వల్ల చేసి అనుగుణంగా ప్రభుత్వం మేనేజ్మెంట్ అధీనంలోకి తీసుకొని మా సమస్యలు పరిష్కరించినటువంటి అయితే మేము సమ్మె సాధ్యమైనంత వరకు మేము డ్యూటీలకు వెళ్తామని మేము అనుకుంటున్నాము. సాధ్యమైనంత త్వరగా మా అధినాయక రాష్ట్ర కమిటీని పిలిచి మా సమస్యలు పరిష్కరించగలరని